నమస్తే. స్వచ్ఛంద సేవకు పెట్టింది పేరైన సేవా భారతి ఆరోగ్య రంగంలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని సీతారాంబాగ్ లో ఏర్పాటు చేసిన సేవా భారతి ఆసుపత్రి విశేషాలు ఇప్పుడు చూద్దాం. నగరాల్లో జీవించే నిరుపేదల బతుకులు కష్టంగానే ఉంటాయి. ఇటువంటి సామాన్యులకు ఆరోగ్య సమస్య వస్తే కుటుంబం మొత్తం అల్లాడిపోవాల్సిందే. ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇంటిల్లపాది అల్లాడిపోతారు. ఇటువంటి సామాన్యుల కోసం సేవా భారతి స్వచ్ఛంద సేవా సంస్థ చాలా కాలంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల వివిధ బస్తీలలో ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది. కానీ దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తినప్పుడు మాత్రం చికిత్స అందించడం కష్టమవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ సీతారాంబాగ్లో సేవా భారతి ప్రత్యేకంగా పేద మధ్యతరగతి ప్రజల కోసం ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసింది. మెహదీపట్నం నాంపల్లి మధ్యలో ఉండే ఈ ప్రాంతమంతా దాదాపు సామాన్య ప్రజలు వేల సంఖ్యలో నివసిస్తుంటారు. ఇక్కడ ప్రజల పాలిట కల్పవృక్షంగా సేవా భారతి హాస్పిటల్ను చెప్పవచ్చు. సేవా భారతి హాస్పిటల్లో పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. సంస్థను నడిపేందుకు అవసరమైనంత మాత్రమే, అంటే చాలా చాలా తక్కువ ఫీజుతో సేవా భారతి హాస్పిటల్ సేవలు అందిస్తుంది. రెగ్యులర్ ఫిజిషియన్, సర్జన్ సేవలతో పాటు వైద్య పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ లేబొరేటరీ, మందులు అందించే ఫార్మసీ కౌంటర్లు ఉన్నాయి. చాలా సందర్భాలలో వైద్యము మరియు మందులు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. నమస్తే, నా పేరు డాక్టర్ వేద ప్రకాష్. నేను ఒక ఆర్థోపెడిక్ వైద్యుడిని. సేవా భారతి ద్వారా నడపబడుతున్న ఈ సేవా భారతి ఎల్సిహెచ్ గ్రీన్లాండ్స్ హాస్పిటల్లో నేను ఆర్థోపెడిక్ వైద్యునిగా సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా ఈ సీతారాంబాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంతేకాకుండా ఈ హైదరాబాద్ మహానగరంలో ఉండే ప్రజలకి అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఈ సీతారాంబాగ్ ఆసుపత్రిని సేవా భారతి ప్రారంభించడం జరిగింది. ఇందులో మనకి జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిషియన్, గైనకాలజీ సర్వీసులు 24 గంటలు అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా స్పెషాలిటీ డాక్టర్లుగా ఆర్థోపెడిక్ సర్జన్స్, న్యూరో సర్జన్స్, యూరాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఇలాంటి రకరకాల స్పెషలిస్ట్ వైద్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులతో పోలిస్తే చాలా తక్కువ ఖరీదులో అత్యంత నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఈ సేవా భారతి ఆసుపత్రి అనేది ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు, అలాగే మన హైదరాబాద్లో ఉన్న పేషెంట్లకి మంచి వైద్యాన్ని అందించడానికి మేమందరం ఇక్కడ పనిచేస్తున్నాము. పేద మధ్యతరగతి ప్రజలను కొన్ని సాధారణ రోగాలు ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. వీటిని తక్కువ ఖర్చుతో బాగు చేయించినట్లయితే ఆ పేదల జీవితాల్లో ఎంతో ఉపశమనం కలుగుతుంది. అందుచేత రెగ్యులర్ ఫిజిషియన్, సర్జన్ సేవలను క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచుతున్నారు. मैं डॉक्टर कंदकूर सचिन, एमडी जनरल मेडिसिन, आईडीसीसीएम में डायबिटोलॉजी एंड क्रिटिकल केयर स्पेशलिस्ट हूँ यहाँ पे. मैं यहाँ पे 20 फुल टाइम कंसल्टेंट फिजिशियन की तरह काम कर रहे हैं. मैं यहाँ पे सेवा भारती हॉस्पिटल सीतारामबाग मल्लेपल्ली हैदराबाद में आपको कोई भी तरह का बुखार हो, कोई भी तरह का खून कम होने का, अनीमिया हो, ब्रेन रिलेटेड, हार्ट, किडनी, लीवर रिलेटेड कोई भी तरह का प्रॉब्लम है तो आपको यहाँ पे उसका ट्रीटमेंट मिल जाएगा. और अभी लास्ट 4-5 मंथ्स में बहुत सारे पेशेंट को एडमिट करे, ट्रीट करे, डिस्चार्ज भी करे, और वो भी बहुत सस्ते दाम में और बहुत रीजनेबल प्राइस में करे, और पेशेंट भी बहुत खुश थे यहाँ पे. और यहाँ पे हम आपको 24 आवर्स का इमरजेंसी सर्विस भी स्टार्ट कर रहे हैं, तो प्लीज़ उसका फ़ायदा उठाइए. और यहाँ पे आपका सपोर्ट का ज़रूरत है, प्लीज़ डू सपोर्ट, और यहाँ पे आइए, ट्रीटमेंट लीजिए. आपके लिए अगर कोई तकलीफ है तो. దీంతో పాటు వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందిస్తున్నారు. ఆపరేషన్ చేసేందుకు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి నాణ్యతతో సర్జరీలు చేస్తున్నారు.
మహిళలు, చిన్నపిల్లలకు వచ్చే సమస్యలను గుర్తించి నాణ్యమైన సేవలను అందిస్తున్నారు. గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం అయ్యేదాకా, చిన్నారులు ఎదిగేదాకా నిరంతర వైద్య సేవలు అందించడం ఇక్కడ ప్రత్యేకత. నా పేరు భార్గవి. నేను సేవాభారతి హాస్పిటల్ సీతారాంబాగ్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్లో వర్క్ చేస్తున్నాను. మనకి హాస్పిటల్లో ఆడవాళ్ళకి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా, అంటే పీరియడ్స్ లేట్గా వచ్చినప్పుడు ఎక్కువ మైలిపోతూ ఉన్నా, గర్భసంచికి సంబంధించి గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నా, అట్లా ఏమున్నా సరే ఇక్కడ ఆధునిక వైద్యంతో చేయడం అనేది జరుగుతుంది. అవసరమైతేనే గర్భసంచి తీసే ఆపరేషన్ అటువంటి వాటికి వెళ్తుంది. మహా అయితే అంటే నార్మల్గా కొన్ని సమస్యలు ఏంటి అంటే మెడిసిన్స్తో మనం తగ్గించవచ్చు. అటువంటి సదుపాయాలు కూడా మనకి హాస్పిటల్లో ఉన్నాయి. ఆడవాళ్ళకి చూస్తూ ఉంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో పెళ్ళైనాక లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చిన ఇట్లా హార్మోన్ సమస్యలు, PCOS అట్లాంటివి కూడా మనం ఇక్కడ మోస్ట్లీ మెడికల్ మేనేజ్మెంట్తో చూడడానికి చేస్తాము. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 9 నెలలు ఏదైతే ఉందో, అంటే వచ్చారు టాబ్లెట్స్ ఇచ్చాము అట్లా అని కాకోకుండా మనం హోలిస్టిక్ వేలో, అంటే ఆ 9 నెలలు గర్భవతులు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏంటి వాటి అన్నిటి గురించి ప్రీనేటల్ యోగా అనేది కూడా, అంటే ప్రెగ్నెన్సీలో చేసే యోగా కూడా ఇక్కడ చెప్పబడుతుంది. నా పేరు డాక్టర్ జయ సందేశ్. నేను చిన్నపిల్లల వైద్యుడిని. ప్రస్తుతం మనం సీతారాంబాగ్లో ఉన్న సేవాభారతి హాస్పిటల్లో ఇక్కడ నేను పనిచేస్తున్నాను. ఈ హాస్పిటల్ మనకు వచ్చేసి ఓల్డ్ సిటీ, అంటే పాత బస్తీలో ధూల్పేట, నాంపల్లి ఏరియా లోపలికి ఉంటుంది. ఇక్కడ చాలా మధ్యతరగతి అండ్ చాలా పేద కుటుంబాలు చాలా నివసిస్తున్నాయి ఇక్కడ. వారిలో మనం ఎన్నో రోజుల నుంచి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సేవా బస్తీలో మెడికల్ క్యాంపులు కానీ అవన్నీ చేస్తున్నాము. దాని ద్వారా మనం చూసింది ఏంటంటే ఇక్కడ చాలా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే ఖర్చు ఏదైతే బర్డెన్ ఉంటుందో, ఎకానమిక్ బర్డెన్ ఆన్ హెల్త్ ఎక్కువగా ఉంది ఇక్కడ కుటుంబాలలో. సో దాని గురించి మనం మన హాస్పిటల్ పెట్టి ఆ డెప్ట్, అంటే ఏదైతే ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తగ్గిద్దామనే ఉద్దేశంతో పెట్టిన హాస్పిటల్. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ వార్డ్ ఏర్పాటు చేశారు. ఆత్మీయతతో కూడిన నర్సింగ్ స్టాఫ్, అందుబాటులో ఉండే సపోర్టింగ్ స్టాఫ్ ఇక్కడ మనకు కనిపిస్తారు. సేవాభారతి హాస్పిటల్ అండి మాది, సీతారాంబాగ్ ఓల్డ్ మల్లెపల్లి. ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్ వాళ్ళ బాధతో వస్తున్నారండి. ఇక్కడ వాళ్ళ ఎంత బాధతో వచ్చినా కూడా మేము మంచి నర్సింగ్ కేర్ అనేది ఇస్తున్నాము. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చూసుకుంటారో ఇక్కడ మేము కూడా అలాగే చూసుకుంటున్నాము. నర్సింగ్ కేర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయినా ఏదైనా చాలా తక్కువగా, బయట హాస్పిటల్తో పోల్చుకుంటే మా దగ్గర చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందండి. డెలివరీస్ అయినా, ఆపరేషన్స్ అయినా, ICU అయినా ఇక్కడ అన్ని అఫోర్డబుల్స్ ఉన్నాయండి. సేవాభారతి ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న వారు ఆనందంతో కనిపిస్తారు. నాణ్యమైన వైద్యాన్ని చాలా సందర్భాల్లో ఉచితంగా లేదా కొద్దిపాటి ఫీజుతో అందిస్తున్న సేవాభారతి సేవల్ని ప్రశంసిస్తున్నారు. యాక్సిడెంట్ అయినా ఒక హాఫ్ డేలోనే నేను సేవాభారతి హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళందరూ బాగా మంచిగా రిసీవ్ చేస్తున్నారు. తర్వాత ఆపరేషన్ నాకు డాక్టర్ వేదపాల సార్ చేశారు. ఆపరేషన్ చేసే సమయంలో కొంచెం భయం అయింది. ఆపరేషన్ మంచిగా అవుతుందా లేదా, సక్సెస్ అవుతుందా లేకపోతే ఎట్లా అని భయం అయింది. మొదటిసారి ఆపరేషన్ అవుతుంది కాబట్టి అందుకే కొంచెం భయం అయింది. తర్వాత ఏం కాదు కానీ డాక్టర్స్ కొంచెం నర్సులు కానీ కొంచెం ధైర్యం చెప్పారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సేవాభారతి అంటేనే సేవకు పెట్టింది పేరు. స్వచ్ఛంద సేవలో ముందు వరుసలో నిలిచే సేవాభారతి తరఫున పేద మధ్యతరగతి ప్రజల కోసం నిరంతరాయంగా వైద్య సేవలు అందుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ సేవల్ని మరింత విస్తరించే ఆలోచన చేస్తున్నారు. అంతేకాదు, వివిధ బస్తీలలో సేవాభారతి హాస్పిటల్ క్రమం తప్పకుండా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. అక్కడ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అనేక సార్లు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచడమే సేవాభారతి హాస్పిటల్ లక్ష్యం. మన ఈ ఆసుపత్రిలో అత్యంత అధునాతనమైన ఎక్విప్మెంట్స్ ఏవైతే వైద్య పరికరాలు ఉన్నాయో అవి అందుబాటులో ఉన్నాయి. ICU ఫెసిలిటీతో పాటు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఉంది. ఇందులో మంచి సిఆర్మ్ అనే ఎక్విప్మెంట్, అలాగే లాప్రోస్కోపిక్ సంబంధించిన ఎక్విప్మెంట్, వెంటిలేటర్లు కూడా అత్యంత ఉన్నత ప్రమాణాలతో ఉన్న వెంటిలేటర్లు తీసుకోవడం జరిగింది. కాబట్టి
క్రిటికల్గా ఉన్న పేషెంట్స్కి కానీ లేకపోతే ఎక్కువ రోజులు ఐసీయూలో అడ్మిషన్స్ అవసరం ఉన్న పేషెంట్స్కి కానీ ఖరీదైన ఆపరేషన్లు ఎలాగైతే నీ రీప్లేస్మెంట్ సర్జరీలు, కీహోల్ లాప్రోస్కోపిక్ సర్జరీస్, అలాగే కీహోల్ జాయింట్ సర్జరీస్, ఇలాంటి సర్జరీస్ అన్నీ కూడా మన దగ్గర కార్పొరేట్తో పోలిస్తే చాలా తక్కువ ఖరీదు లోపల అదే నాణ్యతతో చేయించుకోవడానికి ఇక్కడ అవకాశం ఉన్నందున ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటే వారికి ఆర్థికంగా మంచి వెసులుబాటు జరుగుతుంది. చూశారు కదండి, సేవా భారతి అందిస్తున్న అద్భుతమైన సేవా కార్యక్రమాలు. ఇటువంటి స్వచ్ఛంద సేవల్లో మీరు కూడా భాగస్వామ్యం కావచ్చు. నమస్తే. Mind Media, the voice of India.